ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ మహిళా అధికార ప్రతినిధి గాయత్రి ఫైర్ అయ్యారు. గత 5 ఏళ్ల కాలంలో గుర్తుకు రాని ప్రజలు అధికారం కోల్పోగానే గుర్తొచ్చారా అంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్నంత కాలం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని జగన్ ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. నేరాలకు పాల్పడిన వారిని జగన్ వెంట తిప్పుకుంటూ టీడీపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్ విమర్శలు చూస్తుంటే కసం వచ్చి అబ్దుల్ కలాంకు దేశభక్తి గురించి చెప్పినట్లు ఉందని సెటైర్లు పేల్చారు. ఈరోజు సడన్గా ప్రెస్ మీట్లు పెట్టి మా మీద బురద చల్లటానికి ట్రై చేస్తున్నాం. జనాల్ని భయాందోళనకి గురి చేయటం, ఇన్ని క్రైమ్ జరిగింది, ఇంత క్రైమ్ జరిగింది అని చెప్పి మళ్ళీ జనాల్ని రెచ్చగొట్టడం, అంటే చిన్నప్పటి నుంచి ఈయన అన్నం తిని పెరిగాడా లేకపోతే అబద్ధాలు తిరిగి పెరిగాడా అనిపించేలాగా మాట్లాడటం. ఎలాంటి వాడివి నువ్వు అసలు? నీ పక్కన ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ చరిత్రలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఎలాంటి వాళ్ళతో తిరుగుతావు? ఒక దళిత డ్రైవర్ని మర్డర్ చేసి ఆ బాడీని పార్సిల్ పంపిన ఒక ఎమ్మెల్సీ భుజం మీద చేతులు వేసుకుని తిరిగే నువ్వు, బాబాయిని చెప్పినోడిని అతి ఘోరంగా నరికినోడిని ఎంపీ చేసి ఆ ఎంపీని పక్కన వేసుకుని తిరిగే నువ్వు, ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్కి కడుపు చేసి ఆ బిడ్డకి తండ్రి అయిన ఒక ఎంపీ ఉన్నాడు నీ పక్కన. అంటే ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగే నువ్వు వచ్చి బాబు గారికి నీతులు చెప్తావా?